Hi and namaskar. Welcome to Tech IT Factory channel. Like, subscribe, share, and also don't forget to comment about your queries and feedbacks. So Argo City మనం చేస్తున్నాము నెక్స్ట్ సెషన్స్ అన్ని కూడా లైక్ యూ విల్ బి గెటింగ్ ది మెంబర్షిప్ ఆఫ్ ఆర్గో సిటీ మెంబర్షిప్ ఆఫ్ యూట్యూబ్ ఆర్గో సిటీ అన్ని కూడా మెంబర్షిప్లో వస్తాయి యూట్యూబ్ మెంబర్షిప్లో. సో మీరు 2959 రూపీస్ 199 రూపీస్ తీసుకున్న అందరూ కూడా వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియో మాత్రం మీకు ఆల్రెడీ నేను డిఫ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడినా కాబట్టి ల్యాబ్ మాత్రం మీకు పబ్లిక్లోకి వస్తుంది. సో ఇది మళ్ళీ పబ్లిక్లోకి రాదని కాదు, ఓకే. సో లైక్ ఆఫ్టర్ 2 months యూ విల్ బి గెటింగ్ దిస్ ఇన్ ది, అంటే మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత నేను పబ్లిక్లో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే లైక్ నిజంగా చెప్పాలంటే లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ టుక్ మెంబర్షిప్స్, ఓకే. సో యూట్యూబ్లో, ఓకే. సో వాళ్ళకి మనం ఏమి స్పెషల్గా చేస్తలేము అన్న ఒక ఇది కూడా ఉందన్నమాట. సో అందుకోసమనే సబ్స్క్రిప్షన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకోసమనే సో అదంత అవసరం లేదు, ఓకే. సో లైక్ యూ విల్ బీ సీయింగ్ దిస్ ఇన్ ది మెంబర్షిప్స్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో, ఓకే. అంటే లైక్ వీక్లీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఆర్గో సిటీ. సో ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మనం ఆల్రెడీ సెక్షన్ 4లో ఉన్నాము, వీఆర్ ఇన్ టు ది డే 14 ఇక్కడ. బట్ లైక్ ఇఫ్ యూ సీ లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, ఓకే. సో ఆర్ బ్యాక్ తర్వాత అప్లికేషన్ సెట్స్ తర్వాత సీక్రెట్స్ ఇంటిగ్రేషన్ నోటిఫికేషన్స్, సో ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో రైట్ నౌ, ఓకే. సో మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది డిఫరెంట్ స్ట్రాటజీస్, ఓకే. సో డిఫ్ స్ట్రాటజీస్ అంటే ఏంది అనేసి మనం ఆల్రెడీ మాట్లాడడం లాస్ట్ సెషన్లో. సో ఇఫ్ యూ థింక్ లైక్ యూ హ్యావ్ ఫర్గాట్ వాట్ ఇట్ ఈస్, ఓకే. సో యూ జస్ట్ గో అండ్ వాచ్ ది లాస్ట్ వీడియో, ఓకే. సో మనకి లెగసీ డిఫ్ ఉంటుంది అండ్ ఆల్సో సర్వర్ సైడ్ డిఫ్ ఉంటుంది. సో లెగసీ డిఫ్ ఇస్ ది డిఫాల్ట్ వన్, ఓకే. సో ఆర్గో సిటీ కంపేర్స్ గిట్ మేనిఫెస్ట్ విత్ లైవ్ రిసోర్స్ లోకలీ, డస్ నాట్ అకౌంట్ ఫర్ అడ్మిషన్ వెబ్ బుక్స్. వేరే సర్వర్ సైడ్ డిఫ్ ఏం చేస్తుంది, సర్వర్ సైడ్ డిఫ్ ఏంటి అంటే లైక్ ఇట్ విల్ send the git and argo cd sends the git manifest to kubernetes with dry run. సో డ్రై రన్ చేసినప్పుడు ఏంటి అంటే లైక్ ఇట్ విల్ నో లైక్ వాట్ ఆల్ ది అనోటేషన్స్ కానివ్వండి ఏమైనా స్పెషల్ వెబ్ బుక్స్ వస్తున్నాయి అనేది దానికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అందుకోసమనే మనకి ఏ ఇష్యూ కూడా రాదు వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ది సర్వర్ సైడ్ డిఫ్, ఓకే. సో దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. సో ఐ హోప్ యూ గైస్ హావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ టు ది ఆర్గో సిడి, ఓకే. సో మనం ఆల్రెడీ లాగిన్ చేసినాము. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈజ్ వాట్ ది లెగసీ డిఫ్ మోడ్, ఓకే. సో లెగసీ డిఫ్ మీరు ఇప్పుడు చూసారనుకోండి, controller.diff.server side false అని ఉంది. అంటే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ మనకి ఇదే ఉంటుంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ కాపీ దిస్, ఓకే, ఓకే. సో నేను చెక్ చేస్తున్నా ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ ఆర్ నాట్, ఓకే. సో నా యాప్ హెల్దీలో ఉంది. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ సీ kubectl get config map, okay, -n argo cd -o yaml. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ సచ్ యాజ్ డేటా controller dot, సో ఓకే. సో ఆప్షన్ లేదు మనకి, ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ విత్ ది డేటా. సో బై డిఫాల్ట్గా మనకి ఇట్లా కనిపిస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దిస్, ఓకే. సో బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ది లెగసీ డిఫ్, ఓకే. సో లెగసీ డిఫ్లో మనకి రన్ అవుతుంది అనేసి అర్థం, ఓకే. సో యూ గైస్ కెన్ గో అండ్ మేక్ ఇట్ ఫాల్స్, అంటే మీరు యాడ్ చేయాలి అనుకుంటే, నేనైతే ఇప్పుడు ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు, ఓకే. సో లైక్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ ఇస్, ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, ఓకే. సో ఐ విల్ గో టు ఎక్సర్సైజ్ 1. సో చెక్ విచ్ డిఫ్ స్ట్రాటజీ ఈజ్ యాక్టివ్. సో జనరల్లీ మనం ఆల్రెడీ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో హియర్, ఓకే. సో నాకు ఇక్కడ ఏమీ కనిపిస్తలేదు. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు ది లాగ్స్, ఓకే. సో నేను లాగ్స్లోకి వెళ్ళిన అనుకోండి, సో యూ కెన్ సీ సంథింగ్ లైక్ డిఫ్ అనేసి, ఓకే. సో నథింగ్ బట్, ఓకే. సో మనకి జనరల్గా ఏమవుతుందంటే లైక్ మనకి ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్, మనకి సర్వర్ సైడ్ డిఫ్ అనేది ఎనేబుల్లో లేదు అనేసి అర్థం, ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ లైన్ మిస్సింగ్ ఎంటైర్లీ అంటే లెగసీ డిఫ్ ద డిఫాల్ట్ నథింగ్ నీడ్స్ టు బి సెట్ టు యూజ్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ లెగసీ డిఫ్ ఎక్స్ప్లిసిటీ ట్రూ ఉంటే నాకు సర్వర్ సైడ్ డిఫ్ ఆన్ ఉంది అనేసి అర్థం. అది మనం టెస్ట్ చేద్దాం, ఓకే. సో వై నీడ్ టు గెస్ థింగ్స్, రైట్. సో రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, సో ఇక్కడ చూడండి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఇక్కడ నాకు kubectl సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ మనకి ఏదైతే ఇమేజ్ ఉందో, ఓకే. సో దాన్ని నేను వర్షన్ చేంజ్ చేస్తున్నాను, ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ వర్షన్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్, జనరలీ మనకి ఎప్పుడైనా సరే డిప్లాయ్మెంట్ గెస్ట్ బుక్ -ua చేసినప్పుడు 0.1 ఉంటుంది. నేను 0.2ని నేను డిప్లాయ్ చేస్తున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, సో చేంజెస్ ద రన్నింగ్ కంటైనర్ ఇమేజ్ డైరెక్ట్లీ ఇన్ ది క్లస్టర్. సో నేను ఇక్కడ బైపాస్ చేస్తున్నా గిట్ని, నేను గిట్లో చేంజ్ చేయలే కదా, ఐఎమ్ డైరెక్ట్లీ డూయింగ్ ఇట్ ఆన్ మై
సిస్టమ్. ఓకే, సో నా క్లస్టర్లో చేస్తున్నాను డైరెక్ట్లీ, విచ్ ఈస్ నాట్ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ వరల్డ్లో మనం చేయం అసలు. మనకు నేను ఆల్రెడీ చెప్పిన రియల్ వరల్డ్లో అసలు అట్లాంటి యాక్సెస్ తీసేస్తున్నాం మనం. క్యూబ్సిటిఎల్ కమాండ్ని కూడా నేను ఎడిట్ కమాండ్ కానీ ఏది చేయలేము, ఓన్లీ రీడ్ కమాండ్ మాత్రమే ఉంటుంది మీకు. నౌ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సింక్ కంప్లీట్లీ. ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ సింక్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో బికాస్ దెర్ ఈస్ అ డిఫ్. ఓకే, సో మనకి డిఫరెన్స్ అనేది ఉంది. దిస్ ఈస్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్, రైట్? లైక్ ఇది లెగసీ డిఫా, సర్వర్ సైడ్ డిఫా, దిస్ ఈస్ కంప్లీట్లీ ఇట్ క్యాచెస్, రైట్? ఎందుకంటే if I go see hard refresh bypasses Argo CD internal cache and forces a fresh comparison against the live cluster. So మనం హార్డ్ రిఫ్రెష్ చేసినాము, మనకు అది ఆల్రెడీ కనిపిస్తుంది. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్, ఓకే, సో నేను ఆర్గో సిడి యాప్ డిఫ్ గెస్ట్ బుక్ అన్నప్పుడు ఓకే, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు గూగుల్ హైఫన్ శాంపుల్ నుంచి మనం తీసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, వీఆర్ రన్నింగ్ దిస్ వన్. సో నా గిట్లో ఇది ఉంది, నేను క్లస్టర్లో ఇది రన్ చేస్తున్నా. సో ఇట్ క్లియర్లీ షోస్ ద డిఫరెన్స్. సో దిస్ ఇస్ ద రియల్ డ్రిఫ్ట్. ఇది రియల్ డ్రిఫ్ట్. ఇది ఇంకోటి అంటే ఇది జనరల్ డ్రిఫ్ట్ ఇది. ఎందుకంటే లెగసీ డిఫ్ కూడా దీన్ని క్యాచ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఓకే, సో లెగసీ డిఫ్ కరెక్ట్లీ కాట్ దిస్. The problem with legacy diff is different when an admission webhook adds a field at runtime. ఇది మేజర్గా మనకు కావాల్సింది. ఎప్పుడైతే మనం ఏదైనా వెబ్హుక్నో లేకపోతే ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీ సర్ట్ మేనేజర్, అప్పుడు మీకు ఏదైతే కొత్త అనోటేషన్స్ వస్తాయో అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం లేదు. టిల్ నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో మనం ఏం చేసామంటే ఓకే, సో ఐ విల్ ట్రై టు యాడ్ ది వెబ్ హుక్స్. ఓకే, కాకపోతే ఏంటి అంటే మనం మినీ క్యూబ్లో చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు డిప్లాయ్. ఓకే, సో మనకి వెబ్ హుక్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఓకే, సో ఐ విల్ డిప్లాయ్ సంథింగ్ కాల్డ్ ఎన్వై. సారీ, నాట్ ఎన్వై, ఇట్ విల్ బి కీవేర్ నౌ. ఓకే, సో బట్ రైట్ నౌ వాట్ వీ విల్ డూ ఇస్ ఓకే, సో నేను దీన్ని ఫస్ట్ రీస్టోర్ చేస్తాం. ఓకే, ఐ జస్ట్ రీస్టోర్ ది ఇమేజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ ది గిట్. ఓకే, సో దెన్ ఐ విల్ డూ సేమ్ సింక్ and I'll just get my guest book. ఓకే, హెల్దీగా అనిపిస్తుంది. నౌ ఇఫ్ యూ గో అండ్ చెక్ ది డిఫ్, దెర్ ఇస్ నో డిఫ్. ఓకే, సో మనం చాలా సింపుల్గా ఒక డ్రిఫ్ట్ని క్రియేట్ చేసాము. ఓకే, సో ఆ డ్రిఫ్ట్ని మనము చూసాము. ఓకే, సో దట్స్ అ కామన్ డ్రిఫ్ట్. నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ ట్రై టు ఎనేబుల్ సర్వర్ సైడ్ డిఫ్ ఆన్ వన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో లెట్ మీ గో అండ్ క్రియేట్ దిస్ అప్లికేషన్. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ వాట్ ఐ విల్ డూ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇట్స్ అ సింపుల్ అప్లికేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ అనోటేషన్. సో మీరు ఎప్పుడైతే argocd.argoproj.io/compare-options సర్వర్ సైడ్ డిఫ్ ఈక్వల్ టు ట్రూ అంటారంటే ఈ అప్లికేషన్ పైన గెస్ట్ బుక్ అనే అప్లికేషన్ పైన మనము సర్వర్ సైడ్ డిఫ్ని ఎనేబుల్ చేస్తున్నాము. ఓన్లీ ఆన్ దిస్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ గ్లోబలీ. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఎనీవే దిస్ ఇస్ జస్ట్ ఎ వార్నింగ్, బట్ ఇఫ్ యూ సీ ఓకే, సో నా గెస్ట్ బుక్ అనేది కాన్ఫిగర్ అయిందని చెప్తుంది. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ డూ అ హార్డ్ రిఫ్రెష్. ఓకే, నౌ ఓకే, హెల్దీగా అనిపిస్తుంది బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సింక్ స్టేటస్ సింక్డ్, వెబ్హుక్ ఇంజెక్టెడ్, ఫీల్డ్స్ నో లాంగర్ కాజ్ ఎ ఫాల్స్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్, ఓకే, నాకేం డిఫ్ కనిపిస్తలేదు, ఎక్స్పెక్టెడ్. ఓకే, సో దిస్ ఇస్ ప్రిటీ మచ్ వాట్ వీ నో. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ యాడ్ సంథింగ్ లైక్, ఇప్పుడు చూడండి, సీ వాట్ ఎ వెబ్హుక్ యాక్చువల్లీ ఇంజెక్ట్స్. ఇక్కడ యాక్చువల్గా ఏం ఇంజెక్ట్ చేయాలి? ఓకే, సో ఇంక్లూడ్ మ్యూటేషన్ వెబ్హుక్ ఈక్వల్ టు ట్రూ. ఇఫ్ అ డీబగ్ ఫ్లాగ్ ఇట్ టెల్స్ Argo CD టు షో ద ఫీల్డ్స్ దట్ మ్యూటేషన్ వెబ్హుక్స్ ఇంజెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ సైలెంట్లీ అబ్జర్వింగ్ దెమ్, రైట్? అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ యాడింగ్ ఎనీ అనోటేషన్, ఓకే, లేదు అంటే ఇప్పుడు నేను ఒక వెబ్హుక్ని ఇన్సర్ట్ చేసిన అనుకోండి. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు డిఫ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే డిఫ్ కమాండ్ రన్ చేస్తున్నానో డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ స్టిల్ మై అప్లికేషన్ విల్ బి హెల్దీ. హౌ దట్ ఈస్ పాసిబుల్? నేను లెగసీ డిఫ్తో అది పాసిబుల్ కాదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వీ హ్యావ్ ఎనేబుల్డ్, ఓకే, సో ఇక్కడ వీ హ్యావ్ ఎనేబుల్డ్ సర్వర్ సైడ్ డిఫ్ ఈక్వల్ టు ట్రూ అన్నాం కాబట్టి. ఎందుకు? అది డ్రై రన్ చేస్తుంది కాబట్టి. సో అది ఎట్లా చేస్తుందో చూద్దాం.
బట్ ఇది నాకు ఇది వర్క్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఇంజెక్టింగ్ సమ్ వెబ్ హుక్, నేను ఏదైనా వెబ్ హుక్ని ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మనకి మన క్లస్టర్లో అంటే నా మినీ క్యూబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఎ రియల్ మ్యూటేషన్ వెబ్ హుక్ ఇన్ ది క్లస్టర్. సో మనం ఏమీ ఇన్స్టాల్ చేయలేదు ఇప్పటి వరకు. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఇన్స్టాల్ దిస్ కీవేర్ నౌ. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, దిస్ ఎక్సర్సైజ్ ఇన్స్టాల్స్ కీవేర్ నౌ అంటే ఏ లైట్ వెయిట్ పాలసీ ఇంజన్ అండ్ క్రియేట్స్ ఏ పాలసీ దట్ ఇంజెక్ట్స్ అన్ అనోటేషన్ ఇంటూ ఎవ్రీ డిప్లాయ్మెంట్. ప్రతి డిప్లాయ్మెంట్లో ఏమవుతుంది అంటే నేను ఒక అనోటేషన్ని పాస్ చేస్తాను అనమాట కీవేర్ నో అంటే ఇట్స్ లైక్ ఏ పాలసీ ఇంజన్. మీకు పాలసీ ఇంజన్స్ ఐడియా ఉండుంటే ఓకే, సో లైక్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది క్లౌడ్, మీకు అజూర్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు పాలసీ ఇంజన్స్ ఉంటాయి. అంటే లైక్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ పాలసీస్. ఓకే, సో ఈ పాలసీ దిస్ ఈజ్ వాట్ ది పాలసీ అనేసి మనము పాలసీస్ని రాసుకోవచ్చు. ఓకే, సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది కీవేర్ నో, బట్ రైట్ నో ఓకే, సో ఓన్లీ ఎగ్జాంపుల్ వర్క్ అవ్వడానికి మనం కీవేర్ నోని ఇన్స్టాల్ చేస్తుంది. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ సీ వెదర్ దిస్ ఈస్ రెడీ. Getparts -n Kyverno. Okay, so all pods are running. Okay, so now if I go and run this command, okay, so ikkada chudandi it has injected mutating webhook configurations. ఓకే, డోంట్ వరీ అబౌట్ కీవేర్ నో. ఓకే, ఓన్లీ మనము ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే కీవేర్ నోని ఇన్స్టాల్ చేసినాము. ఓకే, సో వేర్ ఇట్ విల్ రిజిస్టర్ సమ్ వెబ్ హుక్స్. నేను ఏ డిప్లాయ్మెంట్ చేసినా కానీ ఆ డిప్లాయ్మెంట్ అది వెబ్ హుక్స్ని రిజిస్టర్ చేస్తుంది. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఓకే, సో నౌ క్రియేట్ ఎ మ్యూటేషన్ పాలసీ దట్ ఇంజెక్ట్స్ అన్ అనోటేషన్ ఇంటూ డిప్లాయ్మెంట్స్. సో నేను ఎప్పుడు డిప్లాయ్ చేసినా, ఇఫ్ ఐఎమ్ డిప్లాయింగ్ ఎనీ అప్లికేషన్, ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, if you want to deploy anything, అది నాకు అనోటేషన్ని పాస్ చేస్తుంది. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇంజెక్టెడ్ బై వెబ్హుక్ కీవేర్ నో డెమో అనేసి ఒక అనోటేషన్ ఇది నాకు పాస్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ కీవేర్ నో విల్ డూ. నౌ ఐల్ జస్ట్ గో అండ్ రన్ దిస్ క్లస్టర్ పాలసీ. ఓకే, సో నాకు ఇక్కడ ఇంజెక్ట్ డెమో అనోటేషన్, ఏ డిప్లాయ్మెంట్ చేసినా కానీ నాకు ఈ అనోటేషన్ ఇది ఇంజెక్ట్ చేస్తుంది అనేసి అర్థం. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే నో వరీస్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్, just do that. Okay, so keywords install chestam because it injects a webhooks to show you the example. Okay, so simple. So now what we will do is, okay, so I'll just go here, run this. So ikkada meer run chesinapudu, so the annotation injected by webhook should not appear here. ఎందుకు ఇక్కడ నాకు ఏం అపియర్ కనిపిస్తలేదు కూడా. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ అనోటేషన్ యాజ్ కీవేర్ నో డెమో అనేసి నాకు ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ఇఫ్ యూ సీ ఎందుకు కనిపిస్తలేదు అంటే దిస్ వీ హ్యావ్ డిప్లాయిడ్ బిఫోర్ కీవేర్ నో, రైట్? సో షుడ్ నాట్ అపియర్. ది గెస్ట్ బుక్ డిప్లాయ్మెంట్ వాజ్ క్రియేటెడ్ బిఫోర్ కీవేర్ నో వాజ్ ఇన్స్టాల్డ్. సో కీవేర్ నో నెవర్ ran on it, so the live resources is clean. So now what I will do is I will enable same application. Okay, so మనము ఏది చేసినా కానీ గెస్ట్ బుక్ అప్లికేషన్ మీదనే చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆన్ మై గెస్ట్ బుక్ అగైన్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇంక్లూడ్ మ్యూటేషన్ వెబ్ హుక్ ఈక్వల్ టు ట్రూ అంటాను. అండ్ ఆల్సో సర్వర్ సైడ్ డిఫ్ అనేది మనకి ట్రూ, అంటే మనం ఆల్రెడీ సర్వర్ సైడ్ డిఫ్ని ఎనేబుల్ చేసాం ఈ అప్లికేషన్ మీద. నౌ ఐల్ డూ ఎంటర్. ఓకే, ఐల్ డూ ఏ హార్డ్ రిఫ్రెష్ అగైన్. ఓకే, సో హార్డ్ రిఫ్రెష్ చేస్తాం. సో నవ్ ఇట్ ఈస్ వెంట్ ఇన్ టు ది అవుట్ ఆఫ్ సింక్. ఎందుకు అవుట్ ఆఫ్ సింక్లోకి వెళ్ళింది, ఐ విల్ షో యూ. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గో విత్ ది డిఫ్, సో డిఫ్లో ఏం కనిపిస్తుంది మనకి, ఇంజెక్టెడ్ బై వెబ్ హుక్ కీవేర్ నో హైఫన్ డెమో అని కనిపిస్తుంది. అందుకోసం నాకు అవుట్ ఆఫ్ సింక్లోకి వెళ్ళింది. కాకపోతే ఇట్ షుడ్ అబ్జర్వ్, రైట్? లైక్ నేను సర్వర్ సైడ్ డిఫ్ ఈక్వల్ టు ట్రూ అన్నప్పుడు ఇట్ షుడ్ అబ్జర్వ్ దిస్, ఇట్ షుడ్ నాట్ షో ది డిఫ్. కాకపోతే ఎందుకు నాకు డిఫ్ చూపిస్తుంది అంటే బికాజ్ వీ హ్యావ్ యాడెడ్ దిస్. సో ఇది ఏంది, డీబగ్ మోడ్లో పెట్టాను నేను, రైట్? ఇంక్లూడ్ మ్యూటేషన్ హైఫన్, సారీ, let me, when I show the, okay, so include mutation webhook equal to true. So what we are doing is we are making it in the debug mode. సో నాకు ఏం ఇంజెక్ట్ చేస్తున్నాం అనేది నాకు చూపిస్తుంది. అందుకోసమనే నేను ఇది ఎనేబుల్ చేసిన. సో అందుకోసమనే నాకు ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ సింక్ అనిపిస్తుంది. నౌ వాట్ ఐ విల్ డూ,
I'll just go here and I will run this. So ఇదేం చేస్తున్నాం మనము, వీఆర్ రిమూవింగ్ దట్ వాల్యూ వెబ్హుక్ది, ఓన్లీ సర్వర్ సైడ్ డిఫ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్తున్నాను నేను. సో నౌ ఐల్ జస్ట్ రన్ దిస్, రైట్? నౌ ఇఫ్ ఐ డూ ఎ హార్డ్ రిఫ్రెష్, so now it shows healthy. And also if I show you the diffలో ఏం కనిపించదు, ఎందుకంటే నాకు హెల్తీ. ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది బిహైండ్ ద సీన్స్, ఇట్ ఈస్ ఇంజెక్టింగ్ ది వెబ్ హుక్ బట్ స్టిల్ దెర్ ఈస్ నో డిఫ్, రైట్? ఎందుకు అంటే వీ హ్యావ్ గివెన్ దాట్ ఇన్ ది ఇక్కడ సర్వర్ సైడ్ డిఫ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నాం కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇన్ ది సింక్ మోడ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీఆర్ ఎనేబులింగ్ దిస్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఓన్లీ నాకు గెస్ట్ బుక్ అనే అప్లికేషన్ పైన ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ డిప్లాయ్ ఇట్ యాజ్ ఎ డిఫరెంట్ అప్లికేషన్ దట్ విల్ నాట్ వర్క్, అది మనకి వర్క్ అనేది అవ్వదు. సో ఐ వాంట్ యూ గైస్ టు గో అండ్ డిప్లాయ్ అ డిఫరెంట్ అప్లికేషన్, వేరే అప్లికేషన్ని డిప్లాయ్ చేయండి వితౌట్ దీస్ అనోటేషన్స్. ఏది సర్వర్ సైడ్ డిఫ్ని ఎనేబుల్ చేయకుండా మీరు ఇంకో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ ది ఎర్రర్, రైట్? సో దెన్ జస్ట్ గో అండ్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను అన్ని డిలీట్ చేసేస్తున్నా, కీవర్డ్ నాకు అవసరం లేదు కాబట్టి. ఓకే, సో ఐ జస్ట్ డిడ్ దిస్ ఓన్లీ టు షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్ మీ ఆల్సో గో అండ్, నేనేం కాన్ఫిగ్ మ్యాప్ ఎనేబుల్ చేయలేదు అందుకనే. ఓకే, సో you don't need to go and do this. Okay, so this is fine. So if you want to make this globally, okay, so మీరు globally చేయాలి అనుకుంటే you just need to go and do this. Okay, so controller diff server dot side is true పెట్టినప్పుడు మీకు గ్లోబల్ కాన్ఫిగరేషన్ అనేది ఎనేబుల్. అంటే సర్వర్ సైడ్ డిఫ్ని మీరు గ్లోబల్ ప్రతి అప్లికేషన్లో, నేను ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే ఆ అప్లికేషన్లో నాకు సర్వర్ సైడ్ డిఫ్ ఎనేబుల్ కావాలనుకుంటే మీరు గ్లోబల్ సైడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు నో అబౌట్ ది టూ డిఫ్స్, ఒకటి లెగసీ, ఒకటి సర్వర్ సైడ్ డిఫ్. ఓకే, సో ఐ వాంట్ యూ గైస్ టు గో అండ్ డిజేబుల్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా డిజేబుల్ చేసేయండి తర్వాత. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐ వాంట్ యూ గైస్ టు ఎనేబుల్ దిస్ ఆన్ ది గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్లో ఎనేబుల్ చేసి సేమ్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది డిఫ్ స్ట్రాటజీస్ ల్యాబ్. సో మీకు కంప్లీట్లీ ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ బాక్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు 29-59 రూపీస్ మెంబర్షిప్లో వస్తాయి యూట్యూబ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.